నీ కళేబరము సకలమైన ఆకాశ పక్షులకును భూ జంతువులకును ఆహారమగును, వాటిని బెదిరించు వాడెవడును ఉండడు. ఇక్కడ ఏమనుందండి? ఒక్కసారి గనక మనిషి చనిపోతే ఆకాశ పక్షులకు ఆహారమే కదా, దాన్ని ఎవరు ఆపలేరంట. ఎందుకంటే అది సృష్టి ధర్మం. అది ఆకాశ పక్షులు ఏం చేస్తాయండి? వచ్చి ఆ వెముకలు తప్ప మిగతాదంతా కూడా తినేసి వాటిని వదిలేసిపోతా. దేనికి పనికిరావు వెముకలు. దానికన్నా పనికొస్తే మనకి అమ్మా, మన ఇంట్లో అన్నీ పెట్టుకుంటాం కదా. మా తాత ఫోటో, మా తాత వాచ్, మా తాత అన్నీ. ఎవరైనా మా తాత వెముకలను తెచ్చి పెట్టుకున్నారు ఇంట్లో, ఏమవుతుంది? ఎంత మీ తాత అయినా, ఎంత మీ నాయన అయినా, ఎంత నీ రక్త సంబంధి అయినా చనిపోయిన తర్వాత కదా ఆ బాడీ ఎవరు ముట్టరు, భయపడతారు కదా. అప్పటిదాకా నువ్వు ఎంత ప్రేమిస్తావు, సడన్గా ప్రాణం పోయేసరికి నువ్వు ఎట్లయిపోతావు? పరిగెత్తుతో ఇల్లు వదిలేసి భయపడిపోతాం మనం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజులు 17వ అధ్యాయం 17 నుండి మనం చదువుకుందాం. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌకిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదుననెను. చాలండి. ఇక్కడ మనము ఈ విధవరాలి కుమారుణ్ణి మనం చూస్తాం. చనిపోయాడు, అతనిలో జీవమో లేదు. కానీ ఎప్పుడైతే ఏలియా మరి దేవుని ప్రార్థించాడో, దేవుడు ఏం చేశాడంట? 22వ వచనంలో, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రప్పించినప్పుడు వాడు బ్రతికెను. హల్లెలూయా. అంటే దేవుడు ఒక్కడే చచ్చిపోయినటువంటి వ్యక్తులను తిరిగి బ్రతికించగలడు. మనుషులకు అసాధ్యము. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మరి ఏలియా ఆ చిన్నవాన్ని తీసుకొని గదిలో నుండి మరి తిరిగి మరి ఆమె దగ్గరికి వెళ్ళి మరి ఏం చెప్తా ఉన్నాడు? వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదుననెను. హల్లెలూయా. ఇక్కడ యెహోవా దేవుడు, ఆయన హస్తము శక్తి గలది, ఆయన జీవమునిచ్చువాడు, ఆయన మరలా బ్రతికించువాడు. హల్లెలూయా. చూడండి, ఎండిన వెముకలను మనకు చూపిస్తున్నప్పుడు మరి ఈ వెముకలు బ్రతకగలవా అని మరి ఆయనను, ఆ ప్రవక్తను దేవుడు అడిగినప్పుడు మరి అక్కడ మనం చూస్తాం ఏంటిదంటే మరి అవి బ్రతకవు అని. హల్లెలూయా. నిజంగా మరి మన జీవితంలో మనకు అన్నీ తెలుసు.
చిన్నప్పటి నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నాం, చిన్నప్పటి నుంచి ఆ దేవాది దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. దేవుడు ఇది చేయగలడు, దేవుని వల్ల ఇది సాధ్యము అని మనకు తెలుసు. కానీ మనం ప్రార్థన చెయ్యము, విశ్వాసముతో పలకము. మన పరిస్థితి అట్లనే ఉంటుంది. మనం ఎంత కాలమైతే మన నోటితో నా జీవితం బాగుపడుతుంది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను బ్రతికిస్తాడు, ఎండిపోయిన నా జీవితాన్ని, పాడైపోయిన నా జీవితాన్ని దేవుడు తిరిగి జీవింపచేస్తాడు, చిగురింపచేస్తాడు అని ఎప్పుడైతే నువ్వు పలుకుతావో, ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే విశ్వాసముతో నువ్వు బ్రతుకుతావో, తిరిగి నీ జీవితము ఆ గొప్ప కార్యాన్ని చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎండిపోయిన వెముకలు ఏమి చేయగలవు? మానవుడు చెప్తాడు ఏమి చేయలేరండి కదా, ఏం చేయలేం. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ వెముకలు బ్రతకగలవా? హల్లెలూయా. ఎహెజ్కేలు 37:3 నుండి మనం చదువుకుందాం. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకాయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఏమనమ్మా? మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. ఏమంట? వాటిలో ఎంత మాత్రమును జీవాత్మ లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి నిడుము. ఆయన ఏమన్నాడమ్మా? నలుదిక్కుల నుండి జీవాత్మ రమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ఈరోజు నీ జీవితంలో, ఈ ఎండిపోయిన నీ జీవితంలో తిరిగి ఆ విజయము రాదేమో అని బ్రతుకుతున్న నీవు ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలా? ఆ సారపాతు విధవరాల జీవితంలో మనం చూసినప్పుడు దేవుడి చేసినటువంటి అద్భుత కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లాజరు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుడు నిన్ను కూడా తిరిగి బ్రతికించగలడు. నీ జీవితంలో ఉన్నటువంటి ఈ సమస్యల నుండి తిరిగి నిన్ను బ్రతికించగలడు. హల్లెలూయా.